విజయవాడ పటమట ప్రాంతానికి చెందిన ఓ యువకుడు పెళ్లి సంబంధాల కోసం పలు ఆన్లైన్లో మ్యాట్రిమోనీ సైట్లలో తన వివరాలు నమోదు చేసుకున్నాడు. ఓ సైట్ ద్వారా అందమైన యువతి అతనితో పరిచయం చేసుకుంది. ఇద్దరి అభిరుచులు, వ్యక్తిత్వాలు కలవడంతో పెళ్లి చేసుకుందామని ప్రతిపాదన చేసింది. ఇంకేముంది, ఆ యువకుడు ఎగిరి గంతేశాడు. అమ్మాయి అందంగా ఉండడంతో పాటు తీయని మాటలు అతనికి ఎంతో నచ్చాయి. వ్యాపారంలో నిపుణులంటూ ఆమె తన బంధువునొకరిని పరిచయం చేసింది. ఆయన చెప్పిన విధంగా ఆ యువకుడు తొలుత ఆన్లైన్లో 8 లక్షలు పెట్టుబడులు పెట్టాడు. ఆ సొమ్ముకు అతడి ఖాతాలో పెద్ద మొత్తంలో లాభం రావడంతో ఆనందపడిపోయాడు. ఆ తర్వాత క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడదామని చెప్పి యువకుడి నుంచి $4,000 పెట్టుబడిగా పెట్టించారు. ఆ తర్వాత తన ఖాతాలో కనిపిస్తున్న లాభాలను విత్డ్రా చేసేందుకు ప్రయత్నించగా అవి రాకపోవడంతో అతడు మోసపోయినట్లు గుర్తించాడు. మొత్తానికి వలపు బాణం విసిరి ఆ యువకుడి నుంచి దాదాపు 22 లక్షల రూపాయలు కాజేసింది. దీనిపై విజయవాడ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువత ఆకర్షణ వలలో పడి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.